అమ్మవారు ప్రసిద్ధి అయితే నడుచుడు నేను జెంట్స్ జెంట్స్ అయితే ఆడోళ్ళు డెలివరీ అయ్యి రావచ్చునా ఈ ఆడో డెలివరీ అయితే దాని దీనికి ఏమని చెప్తలేదా కనకలే వర్షాలు మన పుట్టినప్పుడు బొడ్డు కోసి మరి కొలువుడు వేసి కూడిపారు కదా ఆ బిడ్డ పుట్టింది ఏ గడియలనయ్యా ఆ రోజు అమావాస్య కూర్చోరి ఆ రోజు మరి ఆ బిడ్డ పుట్టింది అమావాస్య రోజు అర్ధరాత్రి 12 కొట్టే సమయాన పుట్టిందాట. అయితే మరి ఆ వెంకటరెడ్డి నా భార్య గర్భాన పాలు పడవ బయట పడుతుంది కదా బిడ్డ పుడుతుందని సంబరపడతాడా వెంకటరెడ్డి. అప్పుడు ఆ దాసోళ్ళు ఏమన్నారు, నాయనా మరి నీ గర్భాన సత్యమాదేవి గర్భాన రత్నం లాంటి బిడ్డ పుట్టిందన్నాడయ్యా. సంబర
సంబరపడ్డాడు, సంతోషపడ్డాడు ఆ వెంకటరెడ్డి. అయ్యా కొలుగుండ అవుతే మరి బొడ్డు వేసి మాత్రం కొలుగుంట కూడిపాలను అన్నాడు. గప్పుడు అనుకున్నాడు, నా ఇవాళ సత్యమా గర్భాన 7 సైతోడ బిడ్డ కలిగిందే, కొలుగుంట అవుతారని ఇంట్లోకి వచ్చి గడ్డపార చేత పట్టిండు. అగో వెంకటరెడ్డి గారే అమ్మా మాయమ్మ ఇంటి ముందు గడ్డపార సిరబట్టి ఒకసారి గడ్డ ఇంట్లో ఆ లంకంత ఇంటిలోనా మరి ఈశాన్య మూలకు వచ్చి గడ్డపార చేత పట్టి ఒక్కసారి గడ్డపార వేసిండు. అబ్బా కనెలు అంటే ఆ గడ్డపార పట్టి తగ్గి చూసే వరకు 7 బొక్కెళ్ళ ధనము తేలింది. 7 బొక్కెళ్ళ ధనం తేలిందే. ఆ 7 బొక్కెళ్ళ ధనం బయటికి తీసిండు. అప్పుడు ఆ భార్య దగ్గరికి వచ్చిండు. భార్య సత్యమాదేవి ఈ వారం మాత్రమనగా కొలుగుండ అవుతా అంటే 7 బొక్కెల ధనం జరిగింది, ధనాన్ని ఏం చేద్దామమ్మా? అయ్యో మన బిడ్డ అమావాస రోజు శుక్రవారం దినం మన బిడ్డ పుట్టిందంటే మరింత లక్ష్మీదేవి దొరికింది. ఇది ఆడవిల్ల సొమ్ము, ఆడవిల్లకే దాచిపెట్టిన వాళ్ళం కావాలి. అడవిల తాతల నాటి భూమి జంగలు పెరిగిపోయింది. 7 కోల మూటల బావి ఉన్నది, అక్కడ 7 ఎకరాల జలజలక భూమి ఉన్నది. ఆ 7 కోల మూటల బావిలో ఈ ధనము దాచిన వాళ్ళం కావాలి. నాదా ఈ 7 బొక్కెల ధనం ఎత్తుకొని పోయి మన బాయిలేసి ఆ ధనం మీద మైసమ్మ ఉంటది. ధనం మీద మైసమ్మ ఉంటది. ధనం మైసమ్మకు చెప్పు, రేపు ఎలా నా బిడ్డ పెరిగి పెద్దది అయినాడు, నా బిడ్డ ఏ ఊరికి ఇచ్చిన ఏ పల్లెకి ఇచ్చినా నా బిడ్డకు ఈ భూమి వరకట్నంగా ఇస్తా. మనం వరకట్నం ఇస్తే మన అల్లుడు మూట కొడుతాడు, మన బిడ్డ నీళ్లు కడుతుంది. మూట కొట్టంగా బొక్కెరము అది కాడికి వచ్చినప్పుడు ధనం కనబడతాయి. నీళ్లు పడితే నాడు బొక్కెరము నవ్వుతలేదని తొంగి చూసినాడు ధనం కనబడితే మీ తల్లి దాచింది బిడ్డ అని మన బిడ్డ చెప్పాలి, మీ అత్త మామ దాచింది బిడ్డ అని మన అల్లుడికి చెప్పాలి. నాకొక్క పాలకాయ వచ్చి పట్టుకపోల ధనమని అడగాలి. మన బిడ్డ మన అల్లుడు కాక ఇతరులు ఇంకా ఎవరైనా గాని పుల్లటి ఆగారం గౌరవం చెప్పుదందిరా. భర్తకు ముల్య కూడా అటువంటి అపరాత్రి కొడుకు తెలియదు కోడలు జనవద్దాని అవ ముల్లగట్టి భర్త నెత్తిన పెట్టిందమ్మా. ఏ భార్య మాట ఇన్నోడు మాత్రం నీవు వద్దన్న మాట భర్తకు రాలేదాట. ఆ 7 బొక్కెల ధనం కట్టుకొని ముందుకు 3 అడుగులు వేసినాడు. 7వ వల్లి వాళ్ళకి కుడిగాను వదులుతున్నదమ్మా. కనుకున్న రాదు కాలేదు, అందుకే అన్నారు గట్లు ఆనంగానది గుట్టలు ఆనంగానది అని ముందు వచ్చే గతులు ఆనరావు అన్నారు. ఇప్పుడు జరిగింది ఎవరని చెప్తారా, ఏం జరగబోయేది ఎవరు చెప్పవన్నరే అమ్మా. రాజు వెంకటరెడ్డి ఆ ధనాన్ని ఎత్తుకొని 7 కోళ్ళ మూట బాయికాడికి వచ్చాడు. అర్ధరాత్రి 12 కొట్టే సమయం అవుతుంది. అప్పటి వరకు మరి అర్ధరాత్రి వచ్చి ఆ 7 బొక్కెల ధనం తీసి ఒక్కసారి ఇట్లా బాయిలేసిండు. బాయిలేసి వెనుకకు 7 అడుగులు వేసిండు. ఆ ధనం పెట్ట మీద ఎవరయ్యా? ధనం మైసమ్మ కాదు, ధనం మైసమ్మ పూర్ణమైంది. ఏం
చూస్తే అబ్బాయి వరలేదు అప్పుడు అన్న ధనం మైసమ్మ ఆయన కాదు మోహిని కాదు కాసి వచ్చిన దయ్యాన్ని కాదు బిడ్డ నేను ధనం మీద ఉన్నా ధనం మైసమ్మను అన్నది మరి నాకు ఆధారం పెట్టాలంటే ఆ భార్య అని చెప్పినట్టు నా బిడ్డ నా అల్లుడు వచ్చి మూడు కొట్టినాడు బాలకాయ కొడితే అద్దనమి ఒకవేళ ఇతరుడు ఎవరు వచ్చి ఈ బాయికి మాత్రం మూడ కొట్టినాడు పుల్లటి ఆగారం కోరు అన్నాడే అమ్మో భార్య భర్తలకు ఎరగని బిడ్డలకు బిడ్డ నిలవది పశువుల కసిగందురాలు బిడ్డ పుట్టినాడు దొరికిన ధనమైన బాయల దాచుకున్నారమ్మ ఆ బిడ్డనెత్తుకున్నావు బిడ్డ నువ్వు లక్ష్మి గడియలు పుట్టినావా నువ్వు ఎంత అదృష్టవంతురాలు ఎన్నడు లేని తను వెళ్ళ నా ఇంట్లో బిడ్డ అని ఆ బిడ్డని కాలు కోరి కాళ్ళని కంటి రెప్పదాకా కళ్ళార చూసింది చూడబోతే పచ్చి పవడము తీగ బంగారము సాయ జారిపడ్డ ముచ్చము తెర నల్ల వెలుగు తోటల్ల తొలుపు తొలహాయిని మెరుపోలే సిరుల దించి నమ్ములే పోరైతుంది నా బిడ్డకు పేరు పెట్టి పిలవాలి ప్రేమ తీరాలి నా బిడ్డ వాడగందన పుట్టినా అంతకన్నా పుట్టినా కీలు గడియలు పుట్టిన నీకు మేలు గడియల్ని పుట్టినా ఏడుగురితోడ ఒక్క అడవిలాయే భార్య భర్తలు సారించుకొని ఊరందరికి మాత్రం అనగా విందు భోజనం పెడదామనుకున్నారమ్మా ఊరందరినీ విందు కొరకు పిలిచిండ్రు ఊళ్ళో ఉన్న బ్రాహ్మణులను పేరు కొరకు పిలిచిండ్రు ఆ బ్రాహ్మణులకు కూర్చున్న కుర్చీలు వేశారు మొన్న కొత్తపల్లి కాడ గిట్ట అంటే బర్రె గుర్తుకుంటారు అద్రా తమరు బ్రాహ్మణులేనా బ్రాహ్మణ సేనమ్మా కాళ్ళు తినాం తలకాయలు తింటాం అదే ఏంటి అవి కాళ్ళు కోడి కాళ్ళు ఓహో కోడి కాళ్ళను కొట్టేస్తారు ఎన్ని కాళ్ళే పాపం చేసినాయి అవి కింకిరి దొరుకుతాయి కాబట్టి ఇష్టం ఉండదు కాళ్ళు వెయ్యి కంగాళ్ళు అవుతాయి అని కాళ్ళ వారితో కోళ్ళ నోరు ఏం తిట్టలేదా సరే అయ్యా తమరంటే ఆమె ఏమిటి అంటే నా పేరు నీ పేరు ఏంటి నా పేరు సూసి పిత్తు సూర్యనారాయణ శాస్త్రి అంటారు మరి చూడక పిత్తుతే సూర్య పిత్తాలో చూడక పిత్తు తప్పు కదా మీ ఇంటి పేరు సూసి పిత్తు అనేది అట్లా కాదు
మొన్న నల్లగుంట కథ పోయినావా ముసలి కొడుకులు మనవల్ని ఎత్తుకొని వచ్చి కథ కూర్చున్నది అప్పుడే మాకు ఇంటి వాళ్ళు ఛాయ్ తెచ్చిర్రు కథ నిశ్చితంగా అల్లరి లేకుంటున్నది ఆ ముసలి బరుణ విత్తిని పొలగాని దెబ్బ కొట్టింది పొల విత్తాను అన్నది ఆ పొలగాడు కోత ఓ బాబమ్మ నువ్వు విత్తినట్టు పొలగాడు అన్నాడు అన్నవారే ముసల్లారా నువ్వు విత్తి పొలగాని మీద పెడతావా అని మేమంటే మేము గతంలో పక్క వలసి రావరే పొలగాడే నా అట్టుగానే అంటాడని లేచి ఇంటికి నాకు చూసి పిత్తాలి అందుకే సరే సరే అయ్యా నీ పేరు సూర్యనారాయణ తమరు కూడా బ్రాహ్మణులేనా అయ్యా నువ్వు బ్రాహ్మణ లెక్కలు కానిస్టేబుల్ ఓకాడుచు అనుకుంటాను ఒకటే మార్కులో ట్రాఫిక్ కానీ చెప్పమ్మా ఏంది దేవుని నింపుకొని ఇంటికి రాపోదు అయ్యా తమరి నామజేయం ఏమిటి నా పేరు అంటవా నా పేరు గూటం బొట్లు అంటారు ఇంతకాడి కూటాను కూట అయ్యా తమరు బ్రాహ్మణులు బ్రాహ్మణ్సే కదా అయ్యా తమరి నామజేయం ఏమిటి నా పేరు వేణుగోపాలాచారి వేణుగోపాలాచారి చాలా బాగుంది అమ్మా నువ్వు గిన్నె వచ్చినావు మరి నేను కూడా అయ్యగారమ్మనే అయ్యగారు మా తమరి నామం ఏమిటి నా పేరా నీ పేరేంటి నా పేరు సుబ్బమ్మ ఈమెమో వదినే ఈయనేమో మరిది నాకు పిల్లం లేదు నాకు మొగలు లేడు తమరి నామం ఏమిటి నా పేరంటవా నా పేరు పిల్లగా ఏంటి కాళ్ళు తట్టే పట్టు కూర్చోటం మీకు అసలు ప్రేమ ఎక్కువనే ఉంటుంది నా పేరంటవా నా పేరంటవా సత్యనారాయణ శాస్త్రి గారు అంట నీ సత్యం పాడు అని సత్యం ఉన్నది ఓ దశరథనందన సవి ఈ శీతశరాయి బతుకమ్మ పండుగ ఎక్కడిది ఇది మా ఇంటి లక్ష్మీ దేవత మా ఇంటి లక్ష్మి పాడగానే అందరికి ఒక గుమ్ముల్లా గాజాలు ఉంటది లక్ష్మి నవద్రా అన్నం పెట్టి దెప్పద్దు పిత్తి నవ్వద్దు అన్నం పెట్టి దెబ్బతేమైతే పిత్తి నవ్వుతేమైతే అన్నం పెట్టి తెప్పితే అది పెట్టినోళ్ళకు భక్తి ఉండదు తిన్నోళ్ళకు ముక్తి ఉండదు పిత్తి నవ్వుతే ఆ పిత్తు అలిగిపోయి వాళ్ళు నడిమేరని అలిగిపోయి అక్కడ చెలుపూరు బస్ స్టాండ్ లో కూర్చుంటది ఏది ఆ పిత్తు నీళ్ళు బాగానే ఉన్నది చెలుపూరు బస్ స్టాండ్ లో కూర్చుంటే అయ్యో మా పిత్తువా అని హీరే పల్లెలంతా మంగళాత్రం ముట్టించుకొని ధ్యాన సప్పులు పట్టుకొని పోయి పెట్టుకోని ఇల్లు నింపుకున్నారు ఓహో మానవ జన్మము 9 సూత్రాల కొంప ఎట్లా పోయి గాలి అట్లా పోకపోతే మసిలి కొడితే దవాఖానలో పాలవుతారా అంతా అందుకే అన్నం పెట్టి తెప్పద్దు పిచ్చి నవ్వద్దు మరి డీజిల్ ఎందుకు రానన్నదా ఓ మంగళారతులు ముట్టించుకుంటే ఆడబిడ్డలు రావద్దా ఇంకా అయితే అయ్యా అమ్మా నన్ను ఎందుకు పిలిపించారు మీ ఇంటికాడ తినారా ఓ బ్రాహ్మణయ్య వీరలు అయ్యా మా ఇంటికాడ శుభకార్యం అంటే శుభకార్యం అంటే పురుడు అంటే సుదినం సుదీనం అంటే మంచి కొరకు చేసుకునేది పురుడు అంటారు 21 అయ్యా ఓ 21 21 కాదు 21 అమ్మా నీ పేరేం పేరమ్మా నా పేరా సత్యావతి నీ భర్త పేరు వెంకటరెడ్డి కానీ నువ్వు అంతా నా పిల్ల ఉన్నట్టు నీ కళ్ళు పాడు నీ కళ్ళు మంచిగా ఇంటికాడ అయ్యగారమ్మ కూడా ఇచ్చే ఉంటుంది ఇంటికాడ అయ్యగారమ్మ ఇచ్చే ఉంటుంది మనిషిని పోలిన వాళ్ళు మనుషులు 7 ఉంటారు అంటారు ప్రపంచం మీద ఒకవేళ పోలికలు కలిసి వస్తే అయ్యో మనుషులు అనుకోవాలి నువ్వు నా పిల్ల అంటే నేను చెప్పితే పాలవుతాను అలానే అందరూ ఊరుకుంటారా కొందరు ఓపిక పట్టేటోళ్ళు ఉంటారు కొందరు వాడి
అమ్మా ఈ అలాగనే 7 అడుగుల సైతోడు నీకు బిడ్డ కలిగిందో అన్నావు మరి వచ్చిన బ్రాహ్మణయ్య 5 మూతల పంచంగాల కట్ట గోపాల నీతుల్లో అడిగిండు అమ్మా నీ బిడ్డ మాత్రం నీవు శుక్లపక్షమందు బాల చంద్రుడు ఉదయించిన సన్నం ఉదయించనమ్మా అది అందుకే అన్నారు పున్న ముందు కొడుకు పుట్టాలి అమాసం ముందు ఆడవిల్ల పుట్టాలో అన్నారు పున్న ముందు కొడుకు పుడితే పుణ్యం కొద్ది రాజ్యదేశ పరిపాలన చేస్తారాట అమాసం ముందు ఆడవిల్ల పుడితే అదృష్టవంతురాలైదాట నీ బిడ్డ అమాసం ముందు పుట్టింది అదృష్టవంతురాలు అనగా ఆడబిడ్డ అంజవ్వ అంట కాదో రామారా అంజవ్వ అంట కాదు పేరు పెట్టే బ్రాహ్మణయ్య ఆడబిడ్డ అంజవ్వ అని పేరు పెడితే సప్పట్లు కొడతలేరు ఈ ఊరోళ్ళు సప్పట్లు కొట్టే కాలం సత్యనాశనం అయిపోతుంది ఒంటి నిండా బట్ట కట్టుకుని కథ చెప్తే కథ వాళ్ళు చూస్తారు సప్పట్లు ఎవరు కొడతారు రావాలా 32 ఇంచుల కలర్ టీవీ వచ్చినాయి గోడలు అడిగితే ముసలిది టీవీ కాడ కూర్చుంటారు ఏమనంటే రిమోట్ పడతారు సీరియల్ అని సీరియల్ గెగబడతాండ్రే అవ్వ సెకిల కనుక సగం బట్టలు కట్టుకుని డ్యాన్స్ చేస్తంటే ముసలోని దౌడలు ముసలు దొత్తుతాంది ముసలాని దౌడలు ముసలు ఒత్తుకుంటా కూర్చుంటాండ్రు ఇలాగా ఇందుకే అన్నారు ఏ దేవుని గుడికాడు వేనా గాని అరమొర లేకుండా దేవునికి దండం పెట్టాలన్నట రామాయణం భరత భాగవతం కాడు వినా భజన కాడు వినా అరమొర లేకుండా సప్పట్లు కొట్టుకున్నప్పుడు సప్పట్లు కొట్టాలి సప్పట్లు కొట్టకుంటే మా కథల్లో ముళ్ళేం పోతలేదు కానీ కొట్టినోళ్ళ శనంతో ఈ కొట్టనోళ్ళ మీద పడుతుంది